రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఆయన భార్య సీతారెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవకు రంజిత్ రెడ్డి ఎంతగా పరితపిస్తారో తనకు తెలుసంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజలకు మంచి చేసే మనసున్న తన భర్తను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు చేవెళ్ల నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని కోరారు. నేను ఎప్పుడు చెప్పని 2 విషయాలు మీకు చెప్తున్నాను. 5 సంవత్సరాల క్రితం ఆయన్ని మీరు ఎన్నుకున్నప్పుడు ఆయన ఎప్పుడు ఒకటే చెప్పిండు, నేను ప్రజల్లోనే ఉంటాను, అందరికీ అందుబాటులోనే ఉంటాను. అదే మాటతోటి ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టం వచ్చినా, కోవిడ్ లో గానీ, కోవిడ్ తర్వాత కోవిడ్ లో ఎంతో మందికి ఎన్నో రకాలుగా తోచినంత ఎంత వరకు మా చేయి పోయిందో అక్కడ దాకా మేము సాయం చేసుకుంటూనే పోయినాం. మరి తెలియని విషయం ఇంకొకటి ఉంది మీ అందరికి. దురదృష్టవశాత్తు మడమ విరిగిన తర్వాత డాక్టర్లు చెప్పారు 6 నెలలు కదలొద్దు అని. కదిలితే మారడానికి చాలా టైం పడుతుంది అని అన్నప్పుడు కాలు 1 నెల రోజులు అసలు కింద పెట్టనీయొద్దు అన్నారు. 1 నెల రోజుల తర్వాత ప్రజల నుంచి ఎన్నో అవసరాలు వస్తుంటాయి, మరి ప్రజలు ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళు ఫోన్ చేస్తుంటే అది చేస్తుంటే ఆయన ఉండలేకపోయినాడు. ఆ రోజు ఏమన్నాడంటే, ఇప్పుడు నాకు బాధ ఉంది కానీ నన్ను ఎన్నుకున్న ప్రజలు బాధల్లో ఉన్నారంటే నేను వెళ్ళాలి అని ఆ పరిస్థితిలో కూడా ఒక కట్ట పట్టుకొని బయటకు వచ్చింది. మీరందరూ చూసుంటారు, పేపర్లో చూసుంటారు, టీవీ